హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రెజెంట్ అయితే పాడేరు బస్ స్టాండ్లో ఉన్నాము. బయటికి వెళ్ళి రాబోతుకి బస్ అయితే రెడీగా ఉంది. ఎక్కేసాను. బయట ఇంట్రాక్షన్ వలసిన బస్సులో అయితే వేస్తున్నాను. మనం ఇప్పుడు పాడేరు నుంచి చింతపల్లి వరకు జర్నీ చేస్తున్నాము. ఒక 66 కిలోమీటర్స్. ఇక్కడ ఏదిపల్లి వరకు ఏది ఎక్స్ప్రెస్ తెలియట్లేదు. ఎక్స్ప్రెస్లో ఇక్కడ పల్లెపల్లి కింద తిప్పుతున్నారు. బస్ ఎక్కేసాను. బస్ స్టాండ్ టైమింగ్స్ అయితే మీకు ఇప్పుడు డిస్ప్లే మీద వస్తాయి, చూడండి. ఫస్ట్ బ్లాక్ చూసే ఉంటారు కదా, అరకు వ్యాలీ దగ్గర నుంచి నేను పాడేరు అయితే వచ్చేసాను. పాడేరు నుంచి రాబోతుకి 12:40 అయితే అయ్యింది. ఏమైనా తిందామని బయటకు వెళ్ళి రాబోతుకి బస్సు అయితే రెడీగా వచ్చేసి బయలుదేరిపోతుంది అనమాట. అయినా తొందరగా ఎక్కేసాను. ఇది దాటితే మళ్ళీ 2 వరకు బస్సు లేదంట. కష్టం అని చెప్పి మొదలుపెట్టాను. బస్సు అయితే ఖాళీగానే ఉంది. బస్ మొత్తం ఖాళీగా ఉంది బస్సు. ఈరోజు సండే పాడేరు అయితే మంచి హడావడిగా ఉంది. ఇప్పుడు టైం అయితే 1 అవుతుంది కదా. 1కి పాడేరు నుంచి అయితే స్టార్ట్ చేసాము. చింతపల్లి అలబత్కి దగ్గర 3 అయితే అవుతుంది. ఆల్రెడీ ఈ రూట్లో మనం ఒకసారి జర్నీ చేసాము. మధ్యలో బస్సు ఆగిపోయిందని చెప్పి జర్నీ మధ్యలో ఆపేసాము. చింతపల్లి నుంచి పాడేరు వరకు అయితే వచ్చామాట. అప్పుడు సగం జర్నీ కూడా పూర్తిగా చేయకుండానే జర్నీ అయితే మధ్యలో ఆగిపోయింది. ఇప్పటికి ఇక్కడ టెంపరేచర్ అయితే 19 degrees అయితే ఉంది. చలి అయితే ఏమీ తగ్గడం అలాంటిది లేదు. చింతపల్లి 69 కిలోమీటర్స్ ఉందంట ఇక్కడ నుంచి. నేను ఇందాక 66 చెప్పాను కదా, 69. అక్కడ పక్కన బోర్డు మీద చూస్తే 69 ఉంది. ఇక్కడ గూగుల్లో చూస్తే 56 అయితే ఉంది. ఏది నమ్మాలో అయితే తెలియట్లేదు. అక్కడ దూరంగా కనబడుతున్నాయి కదా కొండలు, ఇవన్నీ వంజంగి రేంజ్లోకి వస్తాయి అన్నమాట. ఇవన్నీ మనం ట్రెక్ చేసుకొని పైకి వెళ్ళి అక్కడ వంజంగి వ్యూని ఎంజాయ్ చేస్తాం. కెమెరాలో మీకు ఎట్లా కనబడుతుందో తెలియదు కానీ చాలా బాగుంది వ్యూ అయితే. ఇట్లాగే పోవాలో ఉంది వంజంగికి. అక్కడ బోర్డు కూడా ఉంది, ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వనజంగి దారి. ఇటు సైడే పోవాలి వనజంగికి. గొందూరు అంటే ఇది గొందూరు పాడేరు తర్వాత. మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే లంబసింగ్ పెద్ద డిస్టెన్స్ అయితే కాదు, ఒక 59 అట్లా ఉంటుంది అంతే ఇక్కడ నుంచి. కానీ రోడ్ కన్స్ట్రక్షన్లో ఉంది. రోడ్ బాగాలేదంట సగం దూరం తర్వాత. మనం ఇప్పుడు జర్నీ చేస్తున్న జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా. చింతపల్లి కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాకే వస్తుంది. ఎక్కడి నుంచి వస్తేనే నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది ఆ బ్యూటీ. అదే ట్రెక్కింగ్ చేసుకొని పైకి వెళ్ళి వనజంగి వ్యూ పాయింట్ నుంచి చూస్తే పిచ్చెక్కిచ్చేస్తుంది అన్నమాట. ఈ వింటర్ సీజన్లో ఎంతమంది వనజంగి వెళ్ళారో కామెంట్ అయితే చేయండి. పాడేరు ఊరు దాటామో లేదో కాఫీ తోటలు అయితే మొదలైపోయి బ్యూటిఫుల్ వ్యూ. మనకి విశాఖపట్నం అరకులో ఆ రూట్లో ఎంత ఉందో దానికి ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ రూట్లో. ఆ రూట్ అందం ఆ రూట్దే, ఈ రూట్ అందం ఈ రూట్దే, దానిదే, కానీ బ్యూటీ ఎక్కువ ఉంటుంది. అక్కడ చూసుకుంటే కొండల్లో ఇల్లులు ఉన్నాయి. చాలా ఇల్లులు అయితే ఉన్నాయి కొండల్లో. రైతులు అయితే పొలం పనులు చేసుకుంటున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ ఫాగ్కి మీకు చూపించడం అయితే నాకు వల్ల కావట్లేదు. ఎంత చూపించినా అది తక్కువే, అంత బాగుంది మాట. ఈ ఊరు గొందూరు డి. లాస్ట్గా పాడేరు దాటిన తర్వాత మనం చూసింది గొందూరు. ఇది డి గొందూరు. ఇక్కడ వీళ్ళ హౌసెస్ అన్నీ డిఫరెంట్గానే ఉంటాయి. హౌసెస్ చూడడానికి డిఫరెంట్గా ఉంటాయని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళు ఇంటీరియర్లో నివసించే వాళ్ళు. కానీ ఒకటి ఇక్కడ ఉన్న జనం లైఫే బెస్ట్. మనది అంతా బొక్కే. ఎందుకంటే కొంచెం పొల్యూషన్కి దూరంగా ఇలాంటి నేచురల్ దగ్గరగా హ్యాపీగా బతుకుతున్నారు. మనమైతే ఉదయం లేచినప్పటి నుంచి తుర్రు బైక్ సౌండ్తో, కార్ సౌండ్తో, ఇదే ఒక దాంతో బతుకుతూనే ఉన్నాం. రోడ్డు అయితే మొదలైపోయింది. ఈ రోడ్డు బాగోదు సగం దూరం వరకు. టికెట్ అయితే తీసేసుకున్నాను. 71 కిలోమీటర్స్ అంట చింతపల్లికి. 71 కిలోమీటర్స్కి 80 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. పక్కన బ్యూటిఫుల్ చిన్న రివర్ అయితే ఫ్లో అవుతుంది. చాలా బాగుంది. రోడ్డు వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ. తొందరలోనే అయిపోవాలని కోరుకుంటున్నాను. లాస్ట్గా ఈ రోడ్లో జర్నీ చేసినప్పుడు నేను కనుక్కున్నది ఏంటంటే, ఇక్కడ పిక్ ఉంటుంది కదా, చిన్న పిక్క రోడ్డు వేయడానికి. ఆ పిక్క దొరకట్లేదండి. దానివల్ల రోడ్డు డిలే అయ్యిందని తెలుసుకున్నాను. బస్ మొత్తం దుమ్ముతో నిండిపోయింది. ఎందుకనుకుంటున్నారు? ఈ రోడ్డు ఎఫెక్ట్. ఈ రోడ్డు మీద దుమ్ము వల్ల మొత్తం బస్ లోపల కూడా దుమ్ము అయితే వచ్చేసి మొత్తం దుమ్ము అయిపోయింది అన్నమాట. రోడ్డు చూసారా, మొత్తం మసి.
దుమ్ము మాట మొత్తం కనపడుతుంది కదా రోడ్డు మొత్తం అంతా ఇట్లాగా ఉంది. ఇచ్చడు కొండలను అయితే చెక్కేస్తున్నారు, రోడ్డు ఇంకా పెంచుతున్నారు అన్నమాట, వెడల్పు చేస్తున్నారు రోడ్డు. ఇట్లాంటి వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి. ఇటు సైడ్ అయితే ఎన్ని కాలితే కనపడతాయి ఇట్లాంటి వ్యూస్. మీలాగే కొంతమందికి మన ఆంధ్ర పల్లె వెలుగు బస్ సిరీస్ గురించి తెలియాలంటే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్, సబ్స్క్రైబ్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ. ఆ కొండల నుంచి వాటర్ ఫ్లోట్ అవుతూ వస్తూ ఉంటే మాటల్లో వర్ణించలేము. ఇట్లాంటి అందాన్ని మనం కళ్ళతో చూసి తరించాలి. కానీ క్యాబిన్ సీట్ అని అడుగుతారు, ఈ బస్కి అయితే క్యాబిన్ సీట్ అయితే లేదు, సీట్లు అన్ని ఖాళీగా ఉన్నాయి కదా. ఫ్రంట్ డోర్ ఉంది క్యాబిన్ సీట్ ప్లేస్లో. ముందు ఏదో విలేజ్ ఉంది, ఏ విలేజ్ ఇది? వీళ్ళు గడ్డిని మాత్రం ఇలా పైన పెట్టుకుంటున్నారు అన్నమాట, కింద పెట్టట్లేదు గడ్డిని. కోడాపల్లి అంట, కోడాపల్లి, కోడాపల్లి. ఇక్కడ ఊరి పేర్లు ఏమైనా చదువుతామన్నా బోర్డులు కనిపించట్లేదు అసలు. రోడ్డు మీదకైనా షాపులు ఉంటే చదువుతామంటే షాపులు ఏమో నరికేశారు. జీ మాడుగుల, అప్పుడే జీ మాడుగుల అయితే వచ్చేసాం మనం. మీరు ఇటు సైడ్ చూసారు కదా, అటు సైడ్ చూడండి, మొత్తం అన్నీ రోడ్డు మీదకి ఉన్న హౌసెస్ అన్నీ పోయాయి, ఇంకేం మిగలలేదు. రోడ్డు చూడండి ఎంత దారుణంగా ఉందో. మ్యాక్సిమం పాడేరు నుంచి ఈ చింతపల్లి సైడ్ ఎవరైనా జర్నీ చేయాలంటే జీపులు ఎక్కువ ట్రావెల్ అయిపోతూ ఉంటారు అన్నమాట. ఇక్కడ జీప్స్ ఎక్కువ వాడుతుంటారు. మనకి చోడవరం దగ్గర నుంచి నర్సీపట్నం, చోడవరం, ఈ లోపలికి ఇంకా పాడేరు వేసుకోండి, సీలేరు వేసుకోండి, ఏం వేసుకోండి, మొత్తం జీపుల మీద జర్నీ చేసుకుంటూ వెళ్తారు జనం అందరూ. చాలా వరకు ఇక్కడ ఒక 10 ఇంట్లకి ఒక జీప్ ఉంటుందిలో ఉంది. జీ మాడుగుల విలేజ్ అదిగో అదే. ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. ఇక్కడ విలేజెస్ ఎట్లా ఉన్నాయంటే చుట్టూరు కొండల మధ్యలో విలేజ్ అట్లాగే ఉంటున్నాయి ఇక్కడ విలేజెస్ అన్నీ. మనమైతే ఒక చిన్న కొండ ఎక్కుతున్నాం. కొన్ని ప్లేసుల్లో ముక్కు మూసుకోకపోతే నేను పోతాను. ఆంధ్ర పల్లె వెలుగు బస్ సిరీస్కి సెలవు ఇచ్చేయాలన్నమాట, అంత దారుణంగా ఉంది ఇక్కడ డస్ట్ అయితే. మనం జర్నీ చేస్తున్న రోడ్ ఏంటంటే నేషనల్ హైవే 516E. మనం లాస్ట్గా జర్నీ చేసుకుని వచ్చాం కదా శృంగవరం కోట నుంచి అరకు వ్యాలీ నుంచి పాడేరు నుంచి చింతపల్లి వెళ్తున్న రోడ్డు నేషనల్ హైవే 516E. రంపచోడవరం బస్ ఇదే విలేజ్ అయితే వచ్చింది. రోడ్కి అటు సైడ్ మొత్తం అన్ని షాపులే ఉన్నాయి. ఇది జీ మాడుగుల, ఎంత చూసింది జీ మాడుగుల అని వచ్చింది. ఎన్ని జీ మాడుగులు ఉన్నాయి నాకే అర్థం కావట్లేదు. ఈ ఊరు కొత్తూరు జంక్షన్ అంట. జీ మాడుగుల మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. కలవల్లో ఉంది కానీ రోడ్డు ఇలా ఉందనే కానీ చాలా వెహికల్స్ తిరుగుతున్నాయి రోడ్లో. ఈ రోడ్డు కోసం పనిచేసే వెహికల్స్ తిరుగుతున్నాయా, బస్సెస్ తిరుగుతున్నాయి, లారీస్ తిరుగుతున్నాయి, కార్లు మొత్తం అన్నీ తిరుగుతున్నాయి. ఇందాక స్కూల్ మీద కనిపించింది జీ మాడుగుల మండలంలో ఉంది. ఆ ఊరి పేరేమో తెలీదు. ఇక్కడ జీ మాడుగుల అని ఉంది. మళ్ళీ ఇక్కడ ఏం అర్థం కావట్లేదు. జీ మాడుగుల బస్ స్టేషన్ అంట. ఎంత ఉందో చూసారా బస్ స్టేషన్. ఇంకొక విలేజ్ వచ్చింది. అటు సైడ్ ఒక విలేజ్ ఉంది, అకొండలో. అటు సైడ్ ఒకటి ఉంది, ఈ రోడ్డు పక్కన ఒకటి ఉంది. ఎక్కువ వాలీబాల్ ఆడతారు అన్నమాట వీళ్ళందరూ. రోడ్డుకి ఈ రోడ్లో అయితే ఆపోజిట్గా వచ్చేవారు ఎవరు లేరు. ఆ రోడ్డు ఉంది కదా, ఇందాక ఒక డైవర్షన్ తీసుకొని వచ్చిన రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు స్ట్రైట్ వెళ్ళిపోతే మనం లంబసింగ్ వెళ్ళిపోతాం అన్నమాట. ఈ రోడ్డు నుంచి మనం వెళ్తే చింతపల్లి వెళ్తాం. చింతపల్లి నుంచి మనం సీలేరు వెళ్ళొచ్చు, మళ్ళీ చింతపల్లి నుంచి లంబసింగ్ కూడా వెళ్ళొచ్చు. రోలంగి పుట్టు ఇప్పుడు వచ్చి విలేజ్.
ఇదే రోలింగి పుట్. రోడ్డుకి అటు సైడు ఒక 30 ఇల్లులు ఉంటాయి, ఇచ్చాడు ఒక 30 ఇల్లులు ఉంటాయి. ఈ రూట్లో టూరిస్ట్ హౌస్ తిరుగుతారు అనుకున్నాను, పర్లేదు బాగానే తిరుగుతున్నారు. ఆ కాలంలో దిగి స్నానాలు చేసి ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. రోడ్డు పక్కన నాకు కార్లు అన్నీ అవే. వీళ్ళు ఇక్కడ స్నానాలు చేస్తారా, ముందేమో వాళ్ళు బట్టలు ఉతుకుతున్నారు. విలేజెస్ వస్తూనే ఉన్నాయి. ఇంకా ఇది ఒక విలేజ్ స్కూల్, చాలా కిందకు ఉంది అన్నమాట ఊరు. చాలా తక్కువ ఉన్నాయి హౌసెస్. కొత్తపల్లి జలపాతం అంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయి. ఇగో కొత్తపల్లి జలపాతం మొత్తం క్రౌడ్ చాలామంది ఉన్నారు. కొత్తపల్లి జలపాతం చూడడానికి వచ్చిన వాళ్ళు, టూరిస్ట్ ఎవరు లేరు అన్నాను, చాలామంది ఉన్నారు. ఒక చిన్న కొండ ఎక్కాం, మళ్ళీ ఆ కొండ దిక్కుండా పోతున్నాం. చిన్న కొండకి అది పెద్దదే. ఘాట్ సెక్షన్ బాగానే ఉంది ఇది కూడా, కానీ తెలియట్లేదు అన్నమాట. సింపుల్గా స్మూత్గా పోతుంది అంతా. మంచిగా పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు, సిట్టింగ్ వేసారు అన్నమాట. మొత్తం ఈ రోడ్లో మొత్తం అంతా సిట్టింగ్ బ్యాచే. ఎక్కడికెక్కడ వెనకాల కనపడుతున్నాయి కొండలు, అవన్నీ తిరిగి వచ్చేస్తాం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ముందు ఎన్ని ఉన్నాయో. ఎవరు అస్సలు దిక్కి వాడేలేడు ఈ రోడ్లో. వాటర్ ఫాల్స్, మినీ వాటర్ ఫాల్స్ ఎంజాయ్ మామూలుగా చేయట్లేదు అక్కడ. ఎక్కడైనా వాటర్ ఫ్లోట్ అవుతుందంటే చాలు, ఆ అమ్మాయిలు మాత్రం తెగ తిరుగుతున్నారు అక్కడ. పేర్లు 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 ఎదుక్కోవాలి పేర్లు. గూగుల్ చెప్పితే నమ్మలేకపోతున్నాం, ఇక్కడ విలేజెస్కి పేర్లు లేకుండా పోతుంది. పంద వీధి ఆ విలేజ్ పేరు. ఒక విలేజ్ వస్తుంది. ఏ విలేజ్ అనుకుంటున్నారు ఇది? అన్నవరం. మన సత్యనారాయణ స్వామి ఉన్న అన్నవరం ఇది కాదు, ఇది ఆడేరు సైడ్ ఉన్న అన్నవరం. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందంట. బాబు నువ్వు ఎక్కించేక బాబు, చచ్చిపోతాను బాబు నేను. ఇదంతా అన్నవరమే. ఓ సోమవారం కూడా ఉంది ఇటు సైడ్. పక్కకు డైవర్షన్ తీసుకుంటే సోమవారం వెళ్తామంట. రేపు సంత అంట అన్నవరంకి. అక్కడ ముసలిం అమ్మ ఎవరితోనో మాట్లాడితే విన్నాను, రేపు సంత అని చెప్పి. కొత్త బయలు, గాలిపాడు, లోతుగడ్డ, చింతపల్లి స్ట్రైట్, మిగిలిన ఫస్ట్ 2 చెప్పినవి పక్కకు డైవర్షన్ తీసుకొని రైట్కి డైవర్షన్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఎగరేసాడు. ఇటు సేఫ్గా పట్టుకెళ్తాడని డౌటే. 18 కిలోమీటర్లు ఉందంట చింతపల్లి. కనబడుతుందా? బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫ్రంట్ ఏం జరిగింది? బస్సు ఆగిపోయింది. ఇందాక తెగ బాధేశాడు, ఇక్కడ ఆగిపోయాడు. అంకుల్ చూసుకోవడానికి బస్సు ఆపారు. మనం చూడాలి కానీ ఇంటీరియర్లో ఇంకా చాలా ప్లేస్లు అయితే ఉంటాయి. మనం ఇప్పుడు చింతపల్లి మండలంలోకి అయితే వచ్చేసామంట. లోతుగడ్డ, చింతపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా. బందబైలు, ఈ ఊరే బందబైలు. పిసిరి మామిడి, పిసిరి మామిడి. మ్యాక్సిమం ఇప్పుడు 2:30 అయ్యింది. 3:30 అవబోతుకి ఇటు సైడ్ మొత్తం అంతా డౌన్ అయిపోతున్నా ఉంది. టెంపరేచర్స్, లైటింగ్, ప్రతిదీని. చలికాలం కదా. ఆ పక్కన మనకి ఒక రివర్ ఫ్లో అవుతుంది ఆ కిందన. నాకు ఒక రివర్ క్రాస్ చేసుకుని వచ్చాం కదా, ఆ రివర్ ఫ్లో అవుతుంది ఆ పక్కన. చాలా డౌన్లో ఉంది అది. వంగసాల ఇది హాస్టల్లో ఉంది.
గర్ల్స్ హాస్టల్లో ఉంది. ఇదేలా ఉంది వంగసాల విలేజ్. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క, ఈ వంగసాల దాటిన తర్వాత కనపడుతున్న వ్యూస్, ఈ నేచర్ ఒక లెక్క. పడుతున్న ఊరు కిన్నెర్ల అనే ఊరు అంటే ఇది. లోతుగడ్డ జంక్షన్కి అయితే వచ్చాము. ఇక్కడ ఒక డైవర్షన్ తీసుకుంటాం, అప్పుడు తిరిగిపోతున్నాం కదా మనం. అటు సైడ్ వెళ్తే మనం నర్సీపట్నం, లంసింగ్ వెళ్తాం, నర్సీపట్నం వెళ్తాం. ఇటు సైడ్ వెళ్తే చింతపల్లి వెళ్తాం అన్నమాట. మన లోతుగడ్డ జంక్షన్ దగ్గర నుంచి డైవర్షన్ తీసుకునేది స్టేట్ హైవే 7. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు ఉంటుందేమో. రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఇంకా కొట్టుకుపోవడమే. మొత్తం కాఫీ ప్లాంటేషన్. మన చింతపల్లి సైడ్ వెళ్ళి కొద్దీ ఇంకా టెంపరేచర్ డౌన్ అయిపోతుంది. ఇప్పుడు దాకా ఉన్నదే చలి అనుకున్నాను, ఇంకా చలి ఎక్కువైపోతుంది. ఆల్మోస్ట్ చింతపల్లి దగ్గరికి అయితే వచ్చేసాము. ఒక 3 కిలోమీటర్లు అయితే ఉంది అంతే. రోడ్డుకి అటు సైడ్ ఒక విలేజ్ అయితే ఉంది, చిన్న గడ్డ అంట ఆ విలేజ్ పేరు. ఇటు సైడ్ కూడా కొన్ని ఇల్లులు అయితే ఉన్నాయి, చిన్నగడ్డ విలేజ్కి సంబంధించిన ఇల్లులు. ఇక్కడ చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే. చాలా మంది ఫాగ్ కూడా పడుతుంది ఈ ప్లేస్లో. మరి ఏం ప్లేస్ ఇది, సూపర్ ఉంది ఈ ప్లేస్ అయితే. వచ్చేసాం చింతపల్లి. మనకు కనబడుతుందంతా ఇంకా చింతపల్లి. చింతపల్లి కూడా పెద్ద ఊరే. ఇది కూడా కొండల మధ్యలో ఉంటుంది చింతపల్లి. ఈ అప్పు ఎక్కుతాం కదా, ఇప్పుడు ఎక్కిన అప్పు దిగితే ఇంకా ఊరు ఆర్టీసీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయినట్టే మనం. ఇక్కడ కనబడుతుంది ఊరంతా. ముందు చూడండి ఎట్లా కమ్మేసిందో మంచు. చింతపల్లి అయితే వచ్చేసాము. జర్నీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రతి జర్నీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రెండ్స్ ఈ జర్నీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. బాయ్.